హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు మనకి బెంగళూరు నుంచి ఒక కస్టమర్ పంపించారండి. 4 శారీస్ పంపించారు చూడండి. అందుకే మీకు ఓపెనింగ్ వీడియో కూడా తీస్తున్నాను. ఎందుకంటే శారీస్ వచ్చినప్పుడు మనకి వాటి కండిషన్ ఎలా ఉంది అనేసి తెలుసుకోవడం కోసమని ఫస్ట్ ఓపెనింగ్ వీడియో చూసుకోవాలండి. మన వీడియోస్ చూసి యూట్యూబ్లో మన వీడియోస్ చూసి కాల్ చేసి అడిగారండి. అడిగి ఇలా 4 శారీస్ ఉన్నాయి అనేసి పంపించారు. చూడండి, మీకు ఒక్కొక్క శారీ చూపిస్తాను ఎలా ఉంది అనేది. మీరు చూసారు కదా, 4 శారీస్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ శారీ వచ్చేయండి, ఇది మస్క్ మెలన్ కలర్ ఉంది. కొంచెం ఓల్డ్ శారీ అనమాట. పళ్ళు అండ్ బార్డర్ అనేది సేమ్ ఉంది అనమాట. ఇది ఫస్ట్ శారీ. సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇది డార్క్ గ్రే కలర్ ఉంది. దాంట్లో మధ్యలో చిన్నగా థ్రెడ్ బూటీస్ వచ్చాయి. చిన్నగా బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ వచ్చింది పైన కింద. నెక్స్ట్ థర్డ్ శారీ అండి, ఇది గద్వాల్ కాటన్ అనమాట. దీనికి ఆరెంజ్ కలర్ బార్డరు పళ్ళు ఉంది ఈ శారీ అండి. ఈ శారీలో మొత్తము వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి పెట్టేప్పటికి చెమ్మలాగా వచ్చేసి అక్కడక్కడంతా మనకి చిన్నగా మరకలాగా వచ్చిందనమాట. చూడండి, మీకు చూపిస్తున్నాను, చాలా ఇదిగా ఉంది. ఇది ఒక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి బెంగళూరు సిల్క్ అనమాట. ఇది చిన్న బార్డర్ వచ్చింది. పళ్ళు ఉన్న బార్డర్ సేమ్ కలర్ వచ్చింది. చాలా చిన్న బార్డర్ వచ్చిందండి. మెజంతా కలరు బార్డరు వచ్చింది, పళ్ళు వచ్చింది. ఈ శారీస్కి నేను ఎలా చేయించాను అనేది చూపిస్తాను చూడండి. లాస్ట్లో చిరిగింది శారీ చూసారా. ఈ శారీకి నేను వర్లీ ప్రింట్ వేయించానండి. బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తోనే వేయించాను. బట్ కొంచెం కలర్ డల్ అయిందనమాట. ఎందుకు అంటే కొన్ని శారీస్ ఏంటంటే అది కలర్ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోవాలో అంతవరకే అబ్జర్వ్ చేసుకుంటుందండి. రిమైనింగ్ అనేది వదిలేస్తుంది. నేను వేయించినప్పుడు చాలా డార్క్గా ఉండే శారీ. సేమ్ బార్డర్లో ఎలా ఉందో అలానే ఆ కలర్ మిక్సింగ్తోనే వేసాము. బట్ ఏంటంటే డ్రై అయిన తర్వాత కొంచెం లైట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే శారీ బ్యాక్గ్రౌండ్ కూడా డార్క్ కదా, దాని వలన కొంచెం లైట్ అయిపోయింది. కానీ దగ్గర నుంచి చూస్తే ప్రింట్ చాలా నీట్గా చాలా బాగుందండి. మీకు వీడియోలో చూడండి, ఇప్పుడు జూమ్ చేసినప్పుడు ఎంత నీట్గా తెలుస్తుంది. దీనికి పళ్ళు కూడా వేయించానండి. ఫస్ట్లో చూపించాను కదా, పళ్ళు గోల్డ్ కలర్ కాంబినేషన్లో వేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రే కలర్ శారీ కదండి, ఇందాక చూపించాను కదా. ఆ ప్లెయిన్ శారీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. చిన్న బార్డర్ వచ్చిందని చెప్పాను కదా. దీనికి మొత్తం నేనేంటంటే ఓన్లీ గోల్డ్ కలర్తోని ఇలా డాల్స్ది వేయించాను అనమాట. దీనికి కూడా పళ్ళు వేయించాను. ఆల్రెడీ ఇది డార్క్ కలరే కనుక దీనికి వేరే కలర్స్ ఏం సెట్ అవ్వండి. ఒకవేళ మనం వేసినా కూడా కలర్ అనేది ఎగ్జాక్ట్ కలర్ ఉండదు, వేరే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం అనేసి నేను గోల్డ్ వేయించాను. ఇది పళ్ళు అండి. పళ్ళులో కూడా గోల్డే, బట్ ఏంటంటే పళ్ళు డిజైన్ వేసామన్నమాట. చూసారు కదా. శారీ మొత్తం ఇలా చిన్న కింద వైపు బార్డర్ వస్తుంది. మొత్తం శారీ అంతా ఇలా డాన్సింగ్ డాల్స్ లాగా వస్తాయి అన్నమాట. చూడండి, కింద వైపు చాలా చిన్న బార్డరు. ఈ చూడండి, ప్రింట్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఎంత నీట్గా అంటే అసలు ఎక్కడా కూడా మనము ఇంత డిస్టర్బ్ అవ్వలేదు. చూడండి, మనము పెన్తో డ్రా చేసినట్టుగా నీట్గా ఉంటుందన్నమాట. ఇది సెకండ్ శారీ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేప్పటికి ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, మస్క్ మెలన్ కలర్ అన్నాను కదా. ఈ శారీకి మాత్రం వాళ్ళు మనకు జస్ట్ కలర్ ఆప్షన్ ఒకటి వాళ్ళు చెప్పారనమాట. ఏంటి అంటే అరిటాకు కలర్ మాత్రం కావాలండి కంపల్సరీ శారీకి అనేసి అదొక్కటి మాత్రం చెప్పారు. డిజైన్స్ కూడా కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, కొన్ని మనకే చాయిస్ ఇచ్చారనమాట. ఈ శారీకి సింగిల్ కలరే కావాలన్నారు కనుక చూడండి, మీకు ఆల్ ఓవర్ డిజైన్లో ఈ అరిటాకు కలర్తోని వేయించాను. దీనికి బార్డరు అవుట్లైన్ డిజైన్ కూడా ఉంటుంది, బట్ అవుట్లైన్ డిజైన్ వేయించలేదు. వాళ్ళు సింగిల్ కలర్లోనే కావాలి అనేసి చెప్పారు. చూసారు కదా, పళ్ళుకి ఏం వేయించలేదు. ఎందుకు అంటే పళ్ళు మొత్తం హెవీ జరీతో ఉంది, ప్లస్ చాలా పెద్ద పళ్ళు ఉంది, ఫుల్ జరీ ఉందన్నమాట. మనం జరీ మీద వేసినా కూడా ప్రింట్ అనేది కలర్ అనేది పట్టుకోదు కనుక వేయించలేదు. చూసారా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది డిజైన్. అంటే ఫ్లవర్స్ కానీ లీఫ్ కానీ చాలా అంటే చాలా నీట్గా చాలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కడా కానీ ఒకదానికొకటి అంటుకోవడం అనేది ఏమీ లేదు. చాలా అంటే చాలా చిన్నగా డిజైన్ కూడా నీట్గా వచ్చింది. ఇది థర్డ్ శారీ అండి. ఈ శారీ వచ్చేప్పటికి గద్వాల్ శారీ అని చెప్పాను కదా. అసలు ఈ శారీ డిజైన్ అయితే అసలు కస్టమర్కి చెప్పకుండా నేనే ఈ డిజైన్ కూడా వాళ్ళకి పంపించలేదు, నేనే వేయించాను కొత్తవి.
చాలా అంటే చాలా నచ్చింది వాళ్ళకి. చూసారు గదా! మనకెక్కడా కూడా ఇంతకుముందు కనిపించినట్టుగా కనిపించట్లేదు. చాలా జూమ్ జేసి మనం అబ్జర్వ్ చేస్తేనే అవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లవర్ బూటీస్ అంతా దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఇదెంత అంటే శారీ 3/4 వరకి కింద డిజైన్ అనేది ఎళ్ళిపోయిందండి. ఆ పైన మనం పైన చెక్కుకుంటాం గనక లోపలికి శారీ లోపలికెళ్ళిపోతది గనక అదేమీ కనిపించదు. ఈ డిజైన్ అయితే చూడండి 4 కలర్ కాంబినేషన్స్‌తోని చేశాను. యెల్లో అంటున్నా. ఆరెంజ్, గ్రీను, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఔట్‌లైన్ ఇచ్చి చేశామండి. పైన కూడా ఈ డిజైన్‌లోనే ఉంటది. చిన్న చిన్న బూటీస్ అంతా ఫుల్‌గా దగ్గరగా ఉంటది. ఎంత నీట్‌గా ఉందంటే అది చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. ఎలా అంటే చూడండి ఇది పళ్ళు వచ్చేసి దీనికి కూడా పళ్ళులో ఏం వేయించలేదు. ఎందుకంటే రిచ్ పళ్ళు ఉంది గనక జరీ ఎక్కువ ఉన్న వాటికి మనం ఏం చెయ్యలేము గనక బోర్డరు, పళ్ళు అనేది లీవ్ చేశామండి. చూసారా? ఒక టెంపులు, ట్రీసు, ఆ లేడీ అలా కూర్చొని ఉండడము. చాలా చాలా నీట్‌గా వచ్చింది డిజైన్ అనేది. చూడండి మళ్ళీ ఒకసారి చూపిద్దామనేసి మీకు వేశాను శారీస్ అన్నీ. చూడండి 4 శారీస్ అన్నాను గదా! 4 శారీస్‌కి వేయించానండి. ఇవి మళ్ళీ మనము ప్రెస్సింగ్ చేయించినాక కస్టమర్‌కి ప్యాక్ చేసి పంపించాలి. అందుకే నేను ప్రెస్సింగ్ అవ్వక ముందుకే మీకు చేయించాను. ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను. ఓకే.